హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ హన్షు థాట్స్. ఈరోజు నా ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా టమాటాలు తీసుకుందామండి. నేను టమాటాలు వచ్చేసి 10 కేజీలు తీసుకున్నాను. ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా కూడా నేను 10 కేజీలకి సంబంధించి టమాటా పచ్చడి చెప్తున్నాను. ముందుగా టమాటాలని ఇలా 4 సైజెస్ కింద కట్ చేసుకుని ముక్కలు కింద చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 10 కేజీల టమాటాలకి వచ్చేసి 1/2 కేజీ ఉప్పు వేస్తున్నానండి. లేదు మేము 10 కేజీలు చేసుకోము, 5 కేజీలు లేదంటే అంతకన్నా తక్కువ చేసుకుంటా అన్న వాళ్ళు ఇందులో ఆఫ్ చేసి చేసుకోండి. అలా ఉప్పు వేసిన ముక్కలను ఒక 2 డేస్ వరకు మూత పెట్టేసి తర్వాత 2 డేస్ తర్వాత ముక్కల్ని ఇలా జల్లీల్లో వేసి ఆ ముక్కల్ని బాగా రసం వచ్చేసేలాగా పిండేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం టమాటా ముక్కలను ఉన్న రసం అంతా పిండేసుకోవాలండి. మొత్తం బాగా పిసికేసుకొని ఆ టమాటా ముక్కల్ని అలా రసం తీసేసిన ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా ఒక కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి ఎండలో బాగా ఎండబెట్టాలండి. ఒక 2 డేస్ వరకు ఎండబెట్టాలి. అలాగే రసం కూడా 2 డేస్ వరకు ఎండబెట్టాలండి. డేస్ తర్వాత అయితే మనకు ముక్కలు అయితే ఇలా ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా చింతపండు, కొద్దిగా అంటే 1/2 కేజీ చింతపండు వేసుకోవాలి రసంలో. రసం 2 డేస్ తర్వాత ఇలా ఉందండి. దీంట్లో ఇప్పుడు మనం చింతపండు వేసి 2 డేస్ ఇంకా ఇలాగే ఎండలో ఉంచాలండి. చింతపండు అనేది ఆ రసం మొత్తం పీల్చేసుకుంటుంది. అలా పీల్చుకునే వరకు ఉంచాలండి. ఒక 2 డేస్ అయితే సరిపోతుంది. ఇలా చింతపండు అనేది రసంలో మునిగిపోయేలా వేసి ఎండలో ఉంచాలండి. ఇలా ఎండిపోయిన ముక్కలను ఒక దాంట్లోకి తీసుకుని నెక్స్ట్ రసంలో చింతపండు వేసాం కదండి, ఆ రసం చింతపండు కలిసిపోయేలాగా మొత్తం కలపాలి. చింతపండు కాడలు ఏమైనా ఉంటే తీసేసి మొత్తం స్మూత్గా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ మనం ముక్కలు ఎండిపోయిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకుని దాన్ని బాగా మిక్సీ పట్టాలండి. ఇలా మనం కలుపుకున్న దాన్ని అంతా కూడా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి తాలింపుల కోసం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు అండ్ ఆయిల్ తీసుకుంటున్నామండి. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టేసి కచ్చపచ్చ కింద మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వెల్లుల్లి మిక్స్ చేసాం కదండి, దాన్ని వేసుకుని బాగా వేయించి నేను 10 కేజీలు టమాటా పచ్చడికి కేజీ కారం వేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వచ్చి నేను 1/4 కేజీ తీసుకున్నాను. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి, దాన్ని ఈ మిక్స్చర్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో తాలింపు పెట్టుకుందామండి. నూనె వేసి కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, వేయిద్దామండి బాగా. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, తాలింపుకి ఎలా అయితే పెడతామో సేమ్ అలాగే ఎండుమిరపకాయలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు వేయండి. నెక్స్ట్ అది బాగా వేయాలి. ముందుగా వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్న దాంట్లో నేను 1 కేజీ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఈ పచ్చడికి అయితే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కేజీ కన్నా. తర్వాత 2 డేస్ తర్వాత పచ్చడి అంతా ఆయిల్ పీల్ చేసుకున్నాక ఇంకా ఆయిల్ పడుతుంది. నేను ప్రస్తుతానికి అయితే 1 కేజీ ఆయిల్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ తాలింపు పెట్టాము కదండి, తాలింపు కూడా వేసేసుకోవాలి.
ఇలా తాలింపు అనేది మొత్తం బాగా పచ్చడిలో మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇదంతా కలిసిపోయిన తర్వాత లాస్ట్లో ఒకసారి ఉప్పు అనేది చూసుకోండి. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోండి. 2 డేస్ తర్వాత అయితే ఆయిల్ అయితే ఇంకా పడుతుందండి. ఆయిల్ ఇంకా వేసుకోవాలి. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.